నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. 'బిగ్ బాస్ 8కి సంబంధించి ప్రోమో ఒకటి రిలీజ్ అవ్వటం జరిగింది. అలానే ఇంకొక న్యూస్ మనకు తెలిసిన న్యూస్, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? బేసిక్‌గా ఫేడ్ ఔట్ అయిన ఫేడ్ ఔట్ అనకూడదులే. ఆ పదం చాలా తప్పు. ఒకప్పుడు బాగా కనపడి, ఇప్పుడు కనపడిన ఆర్టిస్టులు. ఇప్పుడు కనపడని ఆర్టిస్టులు. ఓకే. హీరోలు కానీ, ఎవరైనా కానీ. అలాంటి వాళ్ళ పేర్లు బిగ్ బాస్‌లో వినిపించడం సర్వసాధారణం. సేమ్ అలాగే అటు రాజకీయాల్లోనూ అండ్ నందమూరి కుటుంబంలోనూ ఉన్నాడు కాబట్టి, చైతన్య కృష్ణ పేరు వినబడుతుంది. ఆయన వయసులో కొంచెం పెద్దాయన. ఇప్పుడు కూడా మొన్న హీరోగా ఏదో సినిమా చేశాడు. అండ్ ఆఫ్‌కోర్స్ తను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది తన ఇష్టం. ఎలా అయితే ఆకాష్ పేరొచ్చింది, ఆదిత్య ఓం పేరొచ్చింది, వేణు తొట్టెంపొడి పేరొచ్చింది. అండ్ సీతారాముల కళ్యాణం చూతము రారండి, వెంకట్ అనుకుంటా ఆయన పేరు. అతని పేరొచ్చింది. అరుంధతి దీపక్ పేరొచ్చింది. సచిన్ జోషి పేరొచ్చింది. అంటే వీళ్ళు వెతుకుతున్నారనమాట. రోహిత్ పేరొచ్చింది. అదేంటి 16స్ రోహిత్. గతంలో బాగా హిట్స్ ఇచ్చి తర్వాత సైలెంట్ అయిన హీరోల లిస్ట్ తీసుకొచ్చి రోజుకొకరి పేరు వదులుతా వీళ్ళొస్తున్నారు. ఒకటి వీళ్ళు వాళ్ళకి సలహాలు కూడా ఇస్తున్నట్టే. వీళ్ళని కూడా తీసుకోవచ్చు కదా అని వాళ్ళకి రాని ఆలోచనలు కూడా ఇవ్వచ్చు. వీళ్ళకి అంటే ఈ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ టీమ్ బయటికి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 1 వీక్ 10 డేస్ ముందు తెలుస్తుంది. ఎప్పుడంటే వీళ్ళు మన దగ్గరకు వచ్చినా ఇంకెక్కడికి వెళ్ళినా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరుగుతారు కదా, అప్పుడన్నా ఏ పిఆర్ నోటీసో వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఎస్టిమేట్ వేసుకుంటున్నారు. అండ్ హీరోయిన్స్లో కూడా అప్పట్లో గజాల ఉంది, రీమా సేన్ ఉంది, రిచా ఉంది, అండ్ నెక్స్ట్ అంకిత ఉంది. వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటా వీళ్ళని టిక్కులు పెడుతున్నారు. కానీ వాళ్ళు వచ్చేది రాంది అంటే తెలియదు. కానీ అఫీషియల్గా వాళ్ళకి ఏదన్నా ప్రోమో షూట్ అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ప్రజెంట్ అయితే అదేం అవ్వాలా, నాగార్జున గారు షూట్ అయింది కాబట్టి అది బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ మీద దృష్టి పెట్టున్నారు. ఎప్పుడైనా ఈ విషయాలు గోప్యంగానే ఉంచుతారు. ఏదో ఒక టైం బయటపడుతుంది. ఈయన వస్తున్నాడు రాడో తెలియదు. ఇన్ కేసు ఈయన వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు నాగార్జున గారు అండ్ ఒక రూమర్ ఉంది. ఇప్పుడు ఎట్లా బాలయ్య గారికి నాగార్జున గారికి పడదు బయట అని ఒక రూమర్ ఉంది. ఎక్కడ క్రియేట్ అయిందో, ఎందుకు క్రియేట్ అయిందో తెలియదు. ఆ రూమర్ని తుడి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎట్లా అయితే అన్‌స్టాపబుల్‌లో మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వైఎస్ అంటే నాకు ఫ్రెండ్ అని చక్కగా చెప్పుకొచ్చి అప్పట్లో ఎన్టీఆర్ గారి విషయాన్ని కూడా దృష్టికి తెచ్చారు. అండ్ కిరణ్ కుమార్ అండ్ సురేష్ గారు వచ్చినప్పుడు వైఎస్ గారి మరణం గురించి కూడా ఏదో చెప్పారు. అండ్ మన ఎవరు జయసుధ గారు వచ్చినప్పుడు అప్పట్లో ఏదో అవార్డ్స్ గురించి ఏదో అనింది, దాన్ని కూడా జరిపేశారు. ఇక్కడ కూడా అంతే. ఈయన వచ్చి వీళ్ళిద్దరు హాయిగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటే మేబీ ఆ అపవాదు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అది ఆ బెనిఫిట్ అయితే ఉంది. మరి తను వస్తాడా రాడనే తర్వాత సంగతి, ఇది చెప్పలేం బేసికల్లీ.